ధనవంతునిగా మనలను దారిద్రమయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా ఎదుటకి రాలే నాని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషం పంచావయ్యా ఎదుటకి రాలే నాని నా కోసం వచ్చావయ్యా నారే యేసయ్యా 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 ప్రాణం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా యేసు రక్తమే జయము జయమురా సిల్వ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయమురా సిల్వ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నిలబడిన గెలుపునిలేరా ధైర్యాన్ని శౌర్యాన్ని తన పక్షం నిలబడిన గెలుపునిలేరా యేసు రక్తమే జయము జయమురా సిల్వ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయమురా సిల్వ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలను విడుదల కలిగించు స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలను విడుదల కలిగించు స్వస్థత యేసు రక్తము జాతికి సవరం యేసు రక్తము నీతికి కవచం పరిశుద్ధుని రక్తము జాతికి సవరం యేసు రక్తము నీతికి కవచం పరిశుద్ధుని రక్తము మృత్యులే యేసు రక్తము మోయు రక్తము రక్తమే బంధించిన యేసువే యేసు రక్తమే జయమురా సిల్వ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయమురా సిల్వ రక్తమే జయము జయమురా శరణం యేసు రక్తము రక్షణ ప్రాణము అపవిత్రాలు కారదోరము పట్టుకొని యేసు రక్తము నాటి శరణం యేసు రక్తము రక్షణ ప్రాణము అపవిత్రాలు కారదోరము పట్టుకొని యేసు రక్తము శత్రువు నిలువరు విరోధి ఎవరు ఏ ఆయుధము శత్రువు నిలువరు విరోధి ఎవరు ఏ ఆయుధము అలాగే తొక్కిన వాడి తలని కొట్టిన పదవ సింహమై నీకు తెచ్చువాడు రాజు యేసు రక్తమే
జయమురా శిల్వరత్నమే జయము జయమురా. దేవుని పరిశుద్ధనామమునకు వందనాలు. దేవుడు సమీపించిన దేవుని పొందాన్ని చేస్తున్నాను. అధికారులు వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న మా తండ్రి పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి వందనాలు తండ్రి. సకల ఆశీర్వాద కారణమవుతుంది తండ్రి. కృపా సత్య సంపూర్ణ తండ్రి, మహిమగల తండ్రి మీకు వందనాలు. ఇదిగో నాయన మరి పునరుత్థానం తండ్రి, మరి లోకానికి చేయించిన రోజు తండ్రి, మరణాన్ని చేయించిన దినం అయ్యా, సమాధిని చేయించిన దినం తండ్రి, మరి మరణపు ముడులు ఇచ్చిన దినం తండ్రి. ఇదిగో నా తండ్రి అన్ని సమాధులు వేయబడ్డాయి, కానీ కేవలం సృష్టికర్త సమాధికి తెవ్వబడింది ఆయన. ఈ రోజులో తండ్రి ఈ రోజు సూచిస్తున్నాం తండ్రి. అప్పుడు దినాన్ని బట్టి అయా మీ యొక్క తండ్రి మరి పునరుత్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీరు అక్కడ మీ పుట్టుక తండ్రి మీ యొక్క శిలువ జ్ఞాపకం తీసుకుంటున్నాయా, ముందుకు సాగిపోతున్నాయా. మరోసారి మీరు ఎక్కడికి విడుదల చేయండి తండ్రి. ముందే కాలం ఉంటుంది తండ్రి. మరి రాత్రి ప్రాంతంలో తండ్రి ఈ చర్చిలో తండ్రి మరి నాయన అక్కడ వారధిలో సహాయం చేశారు తండ్రి. పాటల్లో మరి వాక్యంలో మేము పొందారు తండ్రి. మరి నాయన అదేవిధంగా 2వ సెక్షన్లో తండ్రి జోడని ప్రవేశాలు జరుగుతున్నాయి. మీ సన్నిధి మీరే కాబట్టి ప్రార్థన పోయేది అయ్యా. మరి తండ్రి ఆత్మ జ్ఞానం తీసుకోండి తండ్రి. మరి ఆత్మ రాబోయే వచ్చిన మనం నడిపించాలి. టైం నడిపించాలి అయ్యా. మీరు ఇక్కడ నాయన మన అధ్యక్షత వహించమని ఘనత పవన్ మీకు అర్పిస్తూ యేసు క్రీస్తున్నాం తండ్రి. ఆమేన్. కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలవగా, నిజమాయే నీ సన్నిధిలో నిలవగా, కన్నీరంతయు నాట్యముగా మారే, కన్నీరంతయు నాట్యముగా మారే. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించగా, దేవుని సన్నిధిలో నేను ప్రార్థించగా, నిజమాయే నీ సన్నిధిలో నిలవగా, నిజమాయే నీ సన్నిధిలో నిలవగా. నీ దయ నొందిన నా వారి విడుదల కలని చూడగా, నీ దయ నొందిన నా వారి విడుదల కలని చూడగా, హర్షించెనయ్యా నాంతరంగము, హర్షించెనయ్యా నాంతరంగము, ఆనందము అభిషిక్తుడా నీలో, ఆనందము అభిషిక్తుడా నీలో. నీ సన్నిధిలో నిలవగా, కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలవగా, కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అలవలనే మారగా, కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అలవలనే మారగా, శ్రీమూర్తుడవై నన్ను చేరదీసి, శ్రీమూర్తుడవై నన్ను చేరదీసి, సిరి సంపదలతో నన్ను నింపినందున, సిరి సంపదలతో నన్ను నింపినందున, ఏ నిజమాయే నీ సన్నిధిలో నిలవగా.
నిజమాయే సన్నిధిలో నిలవగా నింగి అంచున చారెదిను అదల్పును నడుపగా నింగి అంచున చారెదిను అదల్పును తడుపగా మహిమేశ్వర్యము నా సొంతమాయను మహిమేశ్వర్యము నా సొంతమాయను మరువలేను నీ మంచితనము మరువలేను నీ మంచితనము అదే నిజమాయే అవును దేవుని యొక్క దర్శనాలు కలలు ఏమవుతున్నాయి నీ సన్నిధిలో అలాగే నిజమాయే నీ సన్నిధిలో నిలవగా కన్నీరంతయు నాట్యముగా మారే కన్నీరంతయు నాట్యముగా మారే దేవని సన్నిధిలో నేను ప్రార్థించగా దేవని సన్నిధిలో నేను ప్రార్థించగా నిజమాయే సన్నిధిలో నిజమాయే సన్నిధిలో నిలవగా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా బంగారు తండ్రి నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా నేరము చేసి నేరము చేసి నేనయ్యా బలాన్ని మోసిన యేసయ్యా బంగారు నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా బంగారు నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా పాపము నుండి నన్ను విడిపించి రక్తము నాకై ఉదించి పాపము నుండి నన్ను విడిపించి రక్తము నాకై ఉదించి రక్షణ వస్త్రములు నాకిచ్చి రక్షణ వస్త్రములు నాకిచ్చి రక్షకుడైనావు యేసయ్యా బంగారు నా యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా బంగారు యేసయ్యా స్తోత్రము చెల్లింతును యేసయ్యా హల్లెలూయా 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 శత్రువుని నన్ను విడిపించి రక్షణలో రాజి శత్రువుని నన్ను విడిపించి రక్షణలో రాజి పాపికి చక్కని
నా యేసయ్యా స్తోత్రము చెల్లించుమయ్యా వందనాలు నా యేసయ్యా స్తోత్రము చెల్లించుమయ్యా హల్లెలూయా 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 అడుగులు జారగలను నడిచికి ఉన్నత శ్రీహరి పిలచి అడుగులు జారగలను నడిచికి ఉన్నత శ్రీహరి పిలచి ఎన్నికలేని Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి అర్చుపాడెదం మాకు విజేత జనే మాకు విజేత జనే యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి అర్చుపాడెదం మాకు విజేత జనే Yehovah,
శక్తి సామర్థ్యము యేసురాక వరకే పోరాటము జయం పొందు జయించుట దేహము హల్లెలూయా స్తోత్రము ఆనందం యేసురామ శక్తి సామర్థ్యము యేసురాక వరకే పోరాటము జయం పొందు జయించుట దేహము సిలువే మన జయపతాకము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గర్వపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు పదముల మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు పదముల మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ
నీ నామముకే మహిమగా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా ఇంతవరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ఇంతవరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటాను యేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను వలె చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను వలె చెలరేగినా ఏడలి
దేవుడు మరోసారి బాగా అవకాశం ఇచ్చినందుకు దేవుడు ఆనందిస్తున్నాము. నీలో ఎంత ప్రేమ నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, ఎందుకో నన్నింతగా ప్రేమించావు, నేనెలాగూ నీ రుణము తీర్చుకోనయ్యా, ఎందుకో నన్నింతగా ప్రేమించావు, నేనెలాగూ నీ రుణము తీర్చుకోనయ్యా, నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, పాపిలైన నా కొరకు పరలోకం విడిచావు, పోయ నన్ను వెలికి రక్షించావు, పాపిలైన నా కొరకు పరలోకం విడిచావు, పోయే నన్ను వెలికి రక్షించావు, ఏ యోగ్యత నాలో ఉందని, ఏ యోగ్యత నాలో ఉందని, ఈ పోలికలో నన్ను చేసినందుగా, ఈ పోలికలో నన్ను చేసినందుగా, నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, తోచినైన నా కొరకు నీ ప్రాణం ఇచ్చావు, పరిశుద్ధమైన రక్తం నా కొరకే చిందావు, తోచినైన నా కొరకు నీ ప్రాణం ఇచ్చావు, పరిశుద్ధమైన రక్తం నా కొరకే కాచావు, నీ ప్రాణమైన నా కోసం వదులుతున్నావు, నీ ప్రాణమైన నా కోసం వదులుతున్నావు, నన్ను వదులుకోలేదు నా ప్రియమా, నన్ను వదులుకోలేదు నా ప్రియమా, నీలో ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, వేవేల దూతలతో కడుగుల శబ్దంతో సియోను రారాజులై నా కొరకే వస్తారు, వేవేల దూతలతో కడుగుల శబ్దంతో సియోను రారాజులై నా కొరకే వచ్చావు, నీది నా జీవితం నీ మహిమతో నింపి, నాది నా జీవితం నీ మహిమతో నింపి, పరిశుద్ధుల సహవాసమును చేసినందుగా, పరిశుద్ధుల సహవాసమును చేసుకుందువే, నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి నా యేసయ్యా, ఎందుకో నన్నెంతగా ప్రేమించావు, నేనిలాను నీ రుణము తీర్చుకోనయ్యా, ఎందుకో నన్నెంతగా ప్రేమించావు, నేనిలాను నీ రుణము తీర్చుకోనయ్యా, నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా, నాపై ఎంత ప్రేమ ఓ యేసయ్యా, నాపై ఎంత జాలి ఓ యేసయ్యా.
దేవుని నామానికి వందనాలు. ప్రభావం చెల్లుగాక. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి జాషువాకి గారు వచ్చేసి మరి వాటి ముందున్నటువంటి వర్తమానం కోసం ప్రార్థిస్తారు. కళ్ళు తీర్చినట్లయితే కళ్ళు మూసుకొని నీకు విధిస్తారు. దేవుని నామానికి వందనాలు. అందరూ బాగురా? ఒక విషయం దేవుడు నా ఉదయం పెట్టింది ఏంటంటే, మనం ఇక్కడ రావడం మన ఆలోచన, దేవుని ఆలోచన. మన ఆలోచన అయితే ఇక్కడ దాకా కూడా రాము, ఆలోచన కూడా రాదు మనకు. ఎందుకంటే అలాంటి ఏరియా ఇది. కానీ దేవుడు అంటే ఇంకో విషయం, అమర్నాథ్ గారి ఆలోచన కాదు ఇది, ఆయన ఆలోచన కొట్టుబడేస్తాడు దేవుడు. దేవుడు ఇక్కడ వచ్చి నడిపించిండు, దేవుడు కృప ఇది. అవునా కదా? ఒక్క విషయం కీర్తన గ్రంథం 51-2 వర్షాలు చదవండి. దేవుడు ఈ ప్రాంతాన్ని ఎప్పుడో మనకు ఆయన హస్తంలో పెట్టుకున్నాడు కాబట్టి అయ్యగారికి అప్పగించాడు. ఈ 2 వర్షాలు చదివినాక ప్రార్థిస్తున్నాడు. ఓకే, చాలా చాలు. అయితే ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తూర్పు కరుణకెళ్ళి రమ్మని చెప్పి దేవుడు పిలిపిస్తున్నాడు. కాబట్టి మన పని ఏంటి అంటే ఇక్కడ సువార్త కూడా చేయాలి మనం. ఓకే, ఒకటి నా ఉదయం ఏముందంటే ఇక్కడ సువార్త చేయడానికి నేను రెడీ ఉన్నా. నాతో పాటు రానికోరం వస్తే రండి, ఒక్కరు రాని చాలు. అది వచ్చే టైంలో వస్తే దేవుడు రప్పిస్తాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం పోవాలి మనం. ఓకే, నేను ఆల్రెడీ సువార్త చేస్తున్నా. ఇక్కడ రావడానికి వస్తారు ఎవరేమంటే నెంబర్ రాదు. ఓకేనా? చేస్తాను గమనిస్తాను. మహాపరిశుద్ధుల జరగడం పర్వతాన్ని కొందరైనా ఈ సాయంకాల సమయం మళ్ళీ ఒకసారి ఇక్కడ రావడానికి కృపపడ్డది ఈ ధన్యవాదాలు. అయ్యా, ఇక్కడ మేము ఊహించే రీతిగా మాకు ఇక్కడ నిలబెట్టిన కొందరు సూత్రాలు చేసిన ప్రభా, ఈ దాసుని ఇక్కడ బలంగా నిలబడి వాడుకుంటున్న కొందరైనా అయ్యా, ఇక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ పిలిపించండి ప్రభా. ఇక్కడ నిజమైన దేవుడు నువ్వేనని తెలుసుకునే కృప దయచేయి ప్రభా. నేను సువార్త పట్టించే కృప కూడా దయచేయి ప్రభా. నమ్మదగిన వాడు ప్రభా, నీ తప్ప మాకు వేరొక దేవుడు లేడు ప్రభా. నీ పాదాల వరకు బతులాడుకుంటున్న తల్లి నువ్వే సాయం చేయండి, కృప చేయండి నాయన. ఇక్కడ ఉన్న ప్రజలందరూ నాయన లోకంలో ఉన్నారు కాబట్టి ప్రభావ తీవ్రం నాయన తీర్చిన కృప దయచేయమనుకున్నావు ప్రభా. నైనా ఈ దాసుని నోటి నీ వాక్యం పెట్టే ప్రభా, ఆ మాట దగ్గర వెళ్తుండగా నాయన ఎంతో మందికి నేను ధూపలాగా పోయి ప్రభా. ఈ బాధ ఈ వాక్యం నేను ఉదయంలో చూసుకోపోయిన ఇక్కడ రావడానికి కృప దయచేయమనుకున్నావు ప్రభా. నీ మహిమ గణత ప్రభావం ఇక్కడ తెలుస్తున్నాను. గొప్ప దేవుడైనా ఇక నీ దాసుని వేసినందుకు గొప్ప విషయం ప్రభా. నైనా ఆయన కుటుంబాన్ని ఆయన సంతానం బట్టి తండ్రి ఆయన బహుగా ఆశ్రయించి దీవించమనుకున్నావు ప్రభా. నీకే శ్లోకాలు శుద్ధులు చేస్తున్న ప్రభా. నైనా నీ దాసు ఇక్కడ వాక్యం బోధిస్తుండగా నైనా ఎంతో మంది ఇక్కడ రావడానికి కృప దయచేయమని ఈ బాధలు పట్టుకుని బతులాడుకుంటున్నావు ప్రభా. ఇక్కడ దాకా నైనా ఇక్కడ దాకా పాటలతో ఆరాధనతో నైనా ఎంతో సంతోషంగా నైనా మీరు ఇక్కడ ఉన్నందుకు పొందాలి, మాతో పాటు ఉన్నందుకు పొందాలి తండ్రి, మా మధ్యలో ఉన్నందుకు పొందాలి తండ్రి. నీకే మహిమ గడుత ప్రభావం చూస్తున్నాం తండ్రి. నమ్మదగిన వాడు ప్రభావ పరిశుద్ధులు మహోన్నతులు తండ్రి. నైనా ఇక్కడ జరగబోయే కార్యాలయాన్ని నీ చేతిలో ప్రభావ మీరే సహాయం చేయడం ప్రభా. అయ్యా, ఇక్కడ నా పాశ్రమం కూడా జ్ఞాపకం తీసుకుని ప్రభా. ఆయన కృష్ణ సంతానం జ్ఞాపకం చేసుకో, ఆయన కూడా పచ్చడి చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభా. నైనా ఈ ఫంక్షన్ మొత్తంలో ప్రభా ఎంతమంది ఉండో ప్రభా, చుట్టుపక్కల ఉండో అందరినీ ఇక్కడ రావడానికి కృప దయచేయమనుకున్నాం ప్రభా. నైనా మా వల్ల రాదు ప్రభా, నీ వల్ల నీ శక్తి వల్ల ప్రభా. నీకే సూత్రాలు చుట్టూ తెలుసుకోకపోతేవా నైనా ఏదైనా మేము ఊహించే రీతిగా మాకు నిలబెట్టాలి. అయ్యా, మేము ఎప్పుడు అనుకోలే ప్రభా, ఇక్కడ రావడానికి మేము భయపడతాం, సువార్త చేయడానికి భయపడతాం. కానీ ఇప్పుడు ఆ భయం మాకు లేదు ప్రభా, మీరు మాకు తోడుని అనుకుంటున్నారు. గొప్ప దేవా, నీకే సూత్రాలు చుట్టూ తెలుస్తున్నాం ప్రభా. ఇక జరగబోయే కార్యక్రమంలో మీరు ఉండమని అనుకున్నాం ప్రభా. ఈ దాసుని బలంగా అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. అయినా నీ దాసుని ఏ రీతికి అయితే నువ్వు ప్రేరేపించుకొని నిలబెట్టావు ప్రభా, అదే రీతిగా నీ బలంగా వాడుకోమని ఈ పాదాల వరకు బతులాడుకుంటాం ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చూపిస్తుంది. అయినా
ఆరాధనంతా నీ హస్తాలకు అప్పగిస్తుంది. ఇక జరగబోయే వాటిలో ప్రత్యేకంగా నీ హస్తాలకు అప్పగిస్తుంది ప్రభా. ఈ దాసుని నైనా నువ్వు ఆశ్రయించి దీవించి నీ దాసుని హృదయంలో ఏ మాట వింటూ ఆ మాట కృప తెచ్చి ప్రభా. ఆ మాట ద్వారా ఎంతో మంది బలపరిచి ధైర్యపరిచి ముందుకెళ్ళి కృప తెచ్చి ప్రభా. నైనా ఇంకో విషయం ప్రభా, ఇక్కడ సువార్త ప్రకటించే కృప మాకు తెచ్చి ప్రభా. నైనా నేనైతే ప్రకటించడానికి ముందుకెళ్తున్నా కదా ప్రభా, ఇంకో నాకు ప్రేరేపించి నీ ఆత్మ అభిషేకించి బలంగా తీసుకొని రావాలని అడుగుతున్నావు ప్రభా. నీకే సూత్రాలు సూచించు ప్రభా. నీకు ఇచ్చిన అవకాశం పడుతున్నాను ఆయన. నీకే మహిమ ఘనత ప్రభావం తెలుసు. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. మనందరినీ యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నారు. మనందరూ ప్రేమిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, మన భూమిలో లోకం ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారి యందు విశ్వాసం వారు నశించక నిత్య జీవము పొందుకుంటారు. మరి యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే నశించిన దాని కొరకు వెతికి రక్షించడానికి వచ్చింది. మనం చాలా మటుకు ఏమనుకుంటామంటే పేదరికంలోనే నశించిపోయారు, మరి అనారోగ్యంతో వాళ్ళే నశించారు అనుకుంటారు. కానీ దేవుని ఎరగని ప్రతి ఒక్కరూ నశించి పోయి ఉన్నారు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్తలో 19వ అధ్యాయము 9-10 వచనం. పేతురు 9-10 వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనం. అందుకు యేసు 9వ అధ్యాయము కాదు 19వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. అందుకు యేసు ఇతను అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేను ఇంటికి రక్షణ వచ్చున్నది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పారు. ఆమె మరి 1-10 వచనాల వరకు ఉంటుంది. అక్కడ ఎరుకు ఒక పట్టణం ఉన్నది. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము భూమి మీద అవతరించాడు. మరి యేసు ప్రభు ఎవరు, యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే అంశం ఏంటంటే యేసు ప్రభు నశించిన దాని కొరకు వచ్చిండు, మరి పాపుల కొరకు వచ్చాడు. మరి చాలా మందికి ఎంతవరకు అనుకుంటామంటే ఆలోచన, ఎవరికైతే కష్టం ఉందో మీకు కష్టం వచ్చినప్పుడు నీకే అనిపిస్తుంది అంటే నా తప్ప ఇంకెవ అంతా బాగుంది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలా, భూమి మీద ఆరోగ్యవంతులు నశించిపోయినారు, విద్యావంతులు నశించిపోయినారు, మేధావులు నశించిపోయారు, కోటీశ్వరులు నశించిపోయారు. మరి భూమి మీద ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి వ్యక్తి నశించిపోయింది. ఎందుకంటే వాళ్ళు దేవునికి దూరం అయిపోయి మర్చిపోయి నశించిపోయినారు అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక జక్కైన వ్యక్తి ఉంటాడు. ఆయన సుక్కపు ఉత్తరదారుడు, మరి చాలా ఆస్తిపరుడు, డబ్బు కొరకు ఆయన ఏమైనా చేస్తారు. అటువంటి పరిస్థితి ఆయనకున్నప్పుడు మరి యేసు ప్రభు ఎక్కడైనప్పుడు కూడా చాలా గుంపులుగా ఆయన చూడడానికి, ఆయన ముట్టుకోవడానికి, ఆయన సందేశం వినడానికి, ఆయన నుంచి జీవనాశయాలు పొందుకోవడానికి చాలామంది వచ్చారు. ఎవరు వచ్చినా మనస్ఫూర్తి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ స్వస్థతలు పొందుకున్నారు, ఆరోగ్యాలు పొందుకున్నారు, శాంతి పొందుకున్నారు, సమాధానం పొందుకున్నారు. అంతేకాకుండా పాప భూమిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పాపను కూడా పైకి లేపడి దేవుడు వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అది ఇంకోటి నేను ఒకటి చెప్తాను కదంటే, మనిషి అవిధేయత వల్ల పాపం వచ్చింది, మనిషి అవిధేయత వల్ల నరకం వచ్చింది, మరణం వచ్చింది, మరి ప్రశాంతత కోల్పోయింది, శాంతి కోల్పోయింది. మరి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి మరి పాపంతో పుట్టింది కాబట్టి పాపం చేస్తున్నారు. కొన్ని బయటపడితే కొన్ని బయటపడే. అయితే యేసు ప్రభు భూమికి ఎందుకు వచ్చిందంటే పాపులను వెతికి రక్షించడానికి వచ్చింది. రక్షించడమే కాకుండా
పాపులను పాపం చూపించడానికి వచ్చింది. హల్లెలూయా. మరి ప్రతి ఒక్కరూ దేనికి ఒక దానికి దాసులుగా ఉన్నారు. మనం అనుకోవచ్చు ఆయన కోటీశ్వరుడు, ఆయనకి ఏం బాధలేదు, కోటీశ్వరుడు దగ్గర పోతే కూడా ఆయనకు బాధ ఉంటారు. మనం అనుకోవచ్చు ఆయన ఎమ్మెల్యే సాబ్ కదా, ఎంపీ కదా, ముఖ్యమంత్రి కదా, బిజినెస్ మ్యాన్ కదా, కోటీశ్వరుడు కదా, మరి CEO పలానా కంపెనీలకు CEO కదా, ఆయనకేమి కొరత ఉండకపోవచ్చు అనుకోవచ్చు. కానీ వాళ్ళకు అన్ని విధాలుగా శారీరకంగా అన్ని సుఖ సౌకర్యాలు ఉన్నప్పటికీ గుండెలో మాత్రము ఏముండదు, నెమ్మది అనేది ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. అందుకు నేను రుచి చూసి చెప్తున్నా, నా గుండెలో నెమ్మది లేనంత వరకు దేవుని వెతికిన, నిజమైన దేవుడు ఎవరని. కానీ వెతికిన తర్వాత దేవుడు దొరికిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుండెలో నెమ్మది ఉన్న సభలు కొట్టాను. గుండెలో నెమ్మది ఇచ్చేది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. నేను నశించిపోయిన యవన ప్రాయంలో బలంగా ఉన్న, శక్తివంతులున్న, సరుకులు ఉన్నది, ఒక స్పోర్ట్స్ మ్యాన్, మరి లీడ్స్ వెంబడి నేను ఫాలో అవుతున్నా అయినప్పుడు కూడా గుండెల్లో నెమ్మది లేదు. అట్లనే ఇక్కడ ఒక గుత్తదారుడు జక్కే అని చెప్పి మరి ఆయన పేరు ఇక్కడ ఉన్నది. యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన దర్శించండు. ఎరుకో ప్రాంతాన్ని, ఎరుకో పట్టణాన్ని దర్శించండు. ఎరుకో పట్టణానికి గుర్తేంటంటే అది శాపగ్రస్తమైంది. మరి నిజంగా ఈ భూమి మీద మరణం లేదు ఒకప్పుడు. ఈ భూమి మీద మరి ఈ కొట్లాటలు లేవు, ఈ వ్యభిచారం లేదు, ఈ మోసం లేదు, ఈ దొంగతనం లేదు, బలీల మీద బలవంతుల దాడి లేదు. అటువంటి పరిస్థితిలో మనిషి అవిధేయత వల్ల పాపము, మరణము, రోగము, కొట్లాటలు, పంచాదులు, స్వార్థం, ఇవన్నీ ఎవరి గుణాలంటే సాతాను గుణాలు. దొంగతనం తప్ప దేనికి రాడు. నువ్వు చేస్తున్నటువంటి స్నేహం, సవాసము ఎవరితో చేస్తున్నావు అనేది ప్రతిరోజు చూసుకోవాలి. హల్లెలూయా. మన స్నేహమైనా ఇంకేదైనా మనం ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అవ్వ మొట్టమొదటిగా ఎవరితో సవాసం చేసిందంటే ఆదాము కొరకు అవ్వనిచ్చింది. అవ్వ సాయకురాలు ఉండవలసింది ఆమె పోయి, ఆయన పక్కన ఉండవలసింది పోయి, ఆమె ఎక్కడ తినకూడని పండు దగ్గర, చెట్టు దగ్గర ఉన్నదా, అక్కడ ఎవరున్నారు? అక్కడ సాతాను ఉన్నారు. ఈ తోటలో ఫలాలని తినొచ్చు కానీ ఒక్క చెట్టుకున్నటువంటి ఫలం మాత్రము నువ్వు తినొద్దని చెప్పింది. అక్కడ ఆమెకు సంబంధం లేదు అక్కడ నిలబడడానికి. అక్కడ పోయి చూస్తూ ఉంటే అక్కడ సాతాన్లు వచ్చి ఇది నిజమా, ఇది అవునా అంటే ఇది ఒక్కటి మాత్రం తినొద్దని, తింటే నిశ్చయంగా మీరు చచ్చిపోతారని చెప్పి. అప్పుడు సాతాను మాట విని ఆ అవ్వ తిన్నప్పుడు అవిధేయత వల్ల ఈ మరణము, ఈ నరకము, వాళ్ళకి మరణం లేదు అసలు నిజానికి మనిషికి. అవసరం అనుకుంటే యుగాలు భూమి మీద జీవించే ఆ కృపనిచ్చిన దేవుడు, కానీ మనిషి అవిధేయత వల్ల ఇదంతా వచ్చింది. కాబట్టి ఆ దేవునికి దూరం అయిపోయి మరణం వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి జక్కే అనే వ్యక్తి మరి యేసు ప్రభు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి భూమికి వచ్చాడు. మనిషి సంతోషం కోల్పోయాడు. మరి మంచి కొట్లాడుకుంటున్నారు, పంచాలు చేసుకుంటా ఉన్నారు, దౌర్జన్యాలు చేసుకుంటున్నారు. ఇలా సుఖపు గుత్తదారైనప్పటికీ పైసల కొరకు ఏమైనా చేస్తారు. నీతిగా నిజాయితీగా బ్రతుకున్నట్టు కాదు. డబ్బులో అంత సమస్తం ఉందని చెప్పి మోసం చేస్తూ, అబద్ధాలాడుతూ, కొడుతూ తీరుతూ, పైసలు గుంజుకుంటూ అట్లా ఉన్నప్పటికీ కూడా ఆయనకు నెమ్మది లేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలా, ఈ ప్రపంచంలో ప్రతి నరుడు పాపంలోనే ఉన్నారు. మనం అనుకుంటాం వ్యభిచారం చేస్తలేదు కదా, ఎవరిని నమ్ముతలేడు కదా అనుకుంటాం. కానీ ఉదయం లోపల ద్వేషం పెట్టుకుంటే కూడా అదేమైనది మర్డర్ చేసినట్టే. ఉదయంలో వ్యభిచారం తలం పెట్టుకుంటే కూడా అది వ్యభిచారము చేసినట్టే. హల్లెలూయా. అయితే దేవుడు ఏమన్నంటే నశించిన దాని వ్యక్తి రక్షించడానికి వచ్చింది. అయితే జక్కే గురించి అంతరికి నోటెడ్ అయిపోయింది ఏంటంటే వీడు డబ్బు కొరకు ఏమైనా చేస్తాడు. మరి యేసుప్రభు దగ్గర చాలా వందల మంది వచ్చారు, కానీ ఒక్కొక్కరు సమస్యలతో వచ్చారు, కష్టాలతో వచ్చారు, నష్టాలతో వచ్చారు. నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఎవరైతే వెతికిరో యేసుప్రభుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిండు, స్వస్థతలు చేసిండు, అద్భుతాలు చేసిండు. గుడ్డివారు చూపు పొందుకున్నారు, మూవారు మాట్లాడేది, కుంటివారు గంతులేసి నడిచేరు. అంతేకాకుండా సర్వ పాపులను దేవుడు ఏం చేసిందంటే క్షమించడం కాకుండా వారిని పరిశుద్ధపరిచిన దేవుడు. హల్లెలూయా. అయితే మరి ఆ సమయంలో ఎరుకో పట్టణం అంటేనే అది శాపగ్రస్తమైంది.
శాపగ్రస్తమైన ప్రాంతాల్లో శాపగ్రస్తులే ఉంటారు. హల్లెలూయా. మరి ఆ ప్రాంతాన్ని దర్శించినప్పుడు జక్కయ్యకి అర్థమైంది ఏంటంటే ఈ ప్రాంతం గుండా యేసుప్రభు రాబోతుంది. యేసుప్రభు గురించి మంచి వార్త విన్నాడు. ఆ ప్రాంతం అంతా, పట్టణం అంతా, ఆ రాష్ట్రం, ఆ దేశం అంతా యేసు గురించిన సత్యం అందరికీ ప్రకటింపబడతా ఉంటే చాలామందికి యేసుప్రభు ఎవరు అని వాళ్ళకు ఆశ పుట్టింది. హల్లెలూయా. ఆశ పుట్టినప్పుడు మరి యేసుప్రభు ఆ వైపు వస్తూ ఉంటే ఆయన బిజినెస్ పక్క పెట్టుకొని, ఆయన అపాయింట్మెంట్ పక్క పెట్టుకొని చూడడానికి ఆయన వచ్చాడు. కానీ మరి ఈ యేసుప్రభు చుట్టూ వందల మంది ఉన్నారు కాబట్టి ఈయన పొట్టివాడైనందున చూడలేకపోయినని చెప్పి వాక్యం ఉన్నది. మీరు ఇంటికి పోయిన తర్వాత పరిశుద్ధ గ్రంథం తెచ్చి మరి 19వ అధ్యాయం మొత్తం చదవండి. 1 నుంచి 10 వచనం ముఖ్యంగా చదవండి. హల్లెలూయా. మరి ఆ సమయంలో ఒకట పొట్టివాడైనందున ఆయన యేసుప్రభుని చూడలేకపోయినని చెప్పి వాక్యము ఉన్నది. ఆయన ఒక ఆశ గల ప్రాణం ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. నీ ఆశను ఒక స్టెప్పుకు, ఒక అడుగుకు నీ ఆశ ఫలించకపోతే ఇంకో 2 అడుగు ముందుకే. ఎవరి కొరకే వేయాలి? నువ్వు దేవుని కొరకేయాలి. భూమి మీద దేన్ని నమ్మినా వాళ్ళు ఆ నమ్మిన దాన్ని బట్టి లోకంలో నాశనమైనది. కానీ దేవుని నమ్ముకున్న వాడు ఎక్కడ కూడా నాశనమైనట్టు, నశించిపోయినట్టు, కొట్టుకుపోయినట్టు, హఠాత్తుగా మరణించినట్టు బైబుల్ ఎక్కడ నేను చూడలేదు. చరిత్రలో కూడా ఇక్కడ లేదు. ఇక్కడ ఏమన్నాడు యేసుప్రభు? నశించిన దాని కొరకే వెతికి రక్షించడానికి వచ్చిన. ఈరోజు నువ్వు యేసుప్రభుని కలిగినప్పుడు కూడా మరి సరైన తృప్తి లేకపోతే నువ్వు ఎక్కడో రాంగ్ స్టెప్ వేసి ఉన్నావు, ఎక్కడో సమాధానంగా దేవునితో లేవని అర్థము ఉంటుంది అక్కడ తప్పకుండా. అయితే మరి ఆయన ఏం చేశాడంటే అప్పటికి ఆగిపోలేదు. అప్పటి వరకు ఆయన డబ్బు కొరకు రకరకాల ప్రయత్నం చేసిండు. డబ్బు సంపాదించుకున్నాడు. మూటలు తన ఇంట్లో ఉన్నాయి. ఎటువంటి డబ్బు? అన్యాయంతో కొన్న డబ్బు, మోసంతో కొన్న డబ్బు, మరి ఇతరులను చంపి తీసుకున్నటువంటి డబ్బు. మరి అటువంటి డబ్బు తన ఇంట్లో పెట్టుకున్నా కూడా, తన బ్యాగ్లో పెట్టుకున్నా కూడా, తన జోబులో పెట్టుకున్నా కూడా తనకేం లేదు, నెమ్మది లేదు. డబ్బు ఉంటే అన్ని కొనొచ్చా లేదా? కొనొచ్చా లేదా చెప్పాలి? ఆహారం కొనవచ్చు, లగ్జరీ కొనవచ్చు, సుఖాన్ని కూడా కొనవచ్చు. శరీర సుఖం పొందుకోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన సంతోషాన్ని, శాంతిని, నెమ్మదిని పొందుకోలేవు. ఏ నడు భూమి మీద పొందుకోలేవు. గుర్తుపెట్టుకోవాలా. సంత వీధిలో కానీ, మార్కెట్లో కానీ, డాక్టర్ దగ్గర కానీ, సూపర్ మార్కెట్లో కానీ, రెస్టారెంట్లో కానీ ఇది ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది అంటే నేను రుచి చెప్తున్నట్టు క్రీస్తులోనే దొరుకుతుంది. సబరు కొట్టండి. అయితే ఈయన అదే సర్వం అనుకున్నాడు. చాలామంది సర్వం ఏమనుకుంటారంటే మరి ఒక అధికారం పొందుకుంటే, ఒక బిజినెస్ మెన్ అయితే, ఒక పెళ్ళి అయితే, పిల్లలు పుడితే, ఒక మేడ విద్యలు కట్టుకుంటే, పేరు సంపాదించుకుంటే కూడా ఆ పేరులో నీకు నెమ్మది దొరకదు. గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ నెమ్మదిని మొత్తం దాన్ని ఏమంటారు, పూర్తి చేసేది ఎవరు చేయగలుగుతారంటే యేసుప్రభు మాత్రమే. ఆదాములు గుంతలు తవ్వి పెట్టారు, కానీ ఏది అది చేసినా అది పూడ్చబడదు. కానీ క్రీస్తు నమ్ముకున్నప్పుడే అది పూడ్చబడుతుంది. హల్లెలూయా. మరి ఆయన అక్కడికి ఆగిపోకుండా నెక్స్ట్ టైం చూసుకుందాం అనుకోలేదు. అందుకే దేవుడు నిన్ను దర్శించినప్పుడు పట్టుకోవాలి తప్పకుండా. ఇది సమయం వచ్చింది. ఈ సమయం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే దేవుడు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. పట్టుకున్నప్పుడు నువ్వు ఏ విషయంలో అసంతృప్తిగా ఉన్నావో ఆ విషయంలో నీకు ఏమిస్తాడు? తృప్తినిస్తాడు. తప్పకుండా జయమిస్తాడు. లోక సంబంధిగా నువ్వు ఏ విషయంలో ఓడిపోయినావో మరి అక్కడ పక్క పెట్టి దేవుళ్ళు నువ్వు వచ్చినప్పుడు తృప్తినిస్తాడు. నీకు తప్పకుండా జయం తప్పకుండా ఇస్తాడు. అయితే ఈయనకు డబ్బు సంపాదించండు, భార్య పిల్లలు ఉన్నారు, పనిచేసే పరిచర్య సహాయకులు ఉన్నప్పుడు కూడా ఆయన తృప్తి లేదు. యేసు గురించి విన్నప్పుడు ఆయన బాగు చేస్తున్నంట, స్వస్థపరుస్తున్నంట, ఆయన ఆదరిస్తున్నంట, ప్రోత్సహిస్తున్నంట అన్నప్పుడు ఆయన ఆశ వింటే వాళ్ళు ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించి నువ్వు సత్యం విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. భూమి మీద బలమైన కార్యం ఇంచుమించు యేసుప్రభు భూమి మీద బ్రతికిన దినం ఎన్ని సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరములు. ఆయన పుట్టుకలో ప్రత్యేకత ఉన్నది. పరిశుద్ధాత్మలు పుట్టిండు. నువ్వు నేను ఎట్లా పుట్టినావు అంటే స్త్రీ పురుషుని కలయిక వల్ల పుట్టినాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధంగా జీవించండు. ప్రతి నరుల్లో యవనస్తుల్లో కూడా పుట్టుక నుండి పిల్లలు కూడా 2-3 ఏళ్ళ తర్వాత వాళ్ళ పాపం కనిపిస్తుంది, స్వార్థం కనిపిస్తుంది, కొట్లాలు కనిపిస్తుంది, బూతులు కనిపిస్తాయి, మరి ప్రత్యేకమైన మాటలు కనిపిస్తాయి.
హల్లెలూయా. అయితే యేసు ప్రభు సవాల్ చేసి చెప్పాడు, అద్భుతాలు ఆశ్చర్యం చేస్తుంటే శత్రులు ఎక్కువైపోయినా, మంచి పనులు చేస్తుంటే ఓర్లేని తనం మనుషులు ఎక్కువైపోయినప్పుడు ఒక సవాల్ ఇచ్చినట్టు, నాలో ఏదైనా పాపం ఉంటే చూపించు. ఏ శత్రువు కూడా ఎటువంటి అటు ఇటు చేసినా కూడా ఆయన పాపం ఉన్నట్టు ఎవరు రుజువు చేయలేదు, తలదించుకొని వెనకకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంతేకాకుండా మరణమును గెలిచింది ఒకే ఒకరు ఎవరంటే యేసు మాత్రమే. మరణం వరకు గెలిచిన వ్యక్తి ఎవరు లేరు. బలవంతులు వచ్చారు, భక్తులు వచ్చారు, దేవుని వెంబడించడం ఉన్నది, కానీ వారు మరణించి పాతి పెట్టబడ్డది, కానీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పాపము అక్కడ పట్టబడ్డది. కానీ యేసు ప్రభువులు ఆ సమయంలో నాలో పాపం ఉండేది రుజువు అంటే ఎవరు కూడా చేయలేకపోయారు. అంతేకాకుండా యేసు ప్రభువుల ప్రత్యేకత ఏంటంటే పాపుల కొరకు నేను వచ్చిన, పాపుల కొరకే నేను జర్మానుగా శిలువలో నేను మరణించబోతున్నానని చెప్పి పాపుల కొరకైనా మరణించింది. హల్లెలూయా అని చెప్పినట్టుగా తిరిగి 3వ దినం లేచింది ఆయన. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే మన మధ్య ఉన్నాడు, ఆత్మ స్వరూపిగా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలి. వేషం వేసుకోకుండా, ఎవరి కొరకు నువ్వు నటించకుండా, ఆత్మతో ప్రభువా నేను కొన్నా అని చెప్పి నువ్వు ప్రార్థిస్తే వింటాడు. అంతేకాకుండా స్తుతిస్తే ఆ స్తుతి మీద ఆయన ఏం చేస్తాడు, ఆరాధన ఆశీర్వై ఉంటాడు అనమాట. అయితే యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే నశించిన దాని కొరకు వచ్చింది. ఎవరు నశించారంటే ప్రతి ఒక్కరు నశించిపోయారు. దేవుని ఎరగని ప్రతి వ్యక్తి నశించిపోయి ఉన్నారు. అయితే ఆయన ఆశ అప్పటి వరకు ఆపుకోలేకుండా యేసు ఈ వైపు నుంచి వస్తాడు అన్నప్పుడు అక్కడ ఒక చెట్టు చూసుకున్నాడు. ఆ మార్గం ఉన్నటువంటి ఆ రోడ్డు పైన ఉన్నటువంటి చెట్టు చూసుకొని అక్కడ ఒక చెట్టు ఏంటి, ఆ చెట్టు పేరు ఏంటిది, మేడు చెట్టు. మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడు పండుకు ఒక సామెత ఉన్నది, చూడ నుండి మేడు పండు నిలుగుంటూ పొట్టలు చూస్తే ఎట్లుంటుందట, పురుగులు ఉంటాయి. ఆయన బ్రతుకు అట్లా ఉన్నది. ఒకప్పుడు నా బ్రతుకు కూడా యవ్వన ప్రాయంలో అట్లనే ఉండే. మరి క్రీస్తులైనటువంటి ఎవరి బ్రతుకైనా నేను సవాల్ చేసి చెప్తా, అటువంటి బ్రతుకులే. మీదికి బాగున్నట్టు నటించవచ్చు, కానీ వాళ్ళు ముందు వాళ్ళ సమస్యలు అడిగితే ఊహించిన సమస్యలు లెక్కించిన సమస్యలు ఉంటాయి. కానీ వాళ్లకు నీకు నాకు సాల్వ్ చేసేది ఎవరంటే యేసు మాత్రమే. హల్లెలూయా. అయితే ఆ చెట్టు ఎక్కినప్పుడు మరి మనుషులు పై రూపాన్ని చూస్తారు, బట్ట చూస్తారు, నీ రంగు చూస్తారు, కులగోత్రాలు చూస్తారు, మరి హోదా చూస్తారు, కానీ దేవుడు రంగులను చూడాడు, నీ పైవేశాన్ని చూడాడు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడు, హృదయాలు చూస్తాడు. వాళ్ళ తగ్గట్టు స్నేహాలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే విరిగిపోయి నలిపోయినటువంటి ఆత్మ వైపు ఆయన దృష్టి పెడతాడు. తనకు ఎవరైతే అవసరం ఉన్నారో, తను ఎవరికైతే అవసరం ఉన్నారో వాళ్ళ దగ్గరికి తప్పకుండా వస్తాడు. ఈరోజు నువ్వు ఇక్కడ వచ్చినావంటే నీకు దేవుడు అవసరమై ఉన్నాడు. నీ దాహం తీర్చాలనుకుంటున్నాడు, నీకు నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాడు. ఎంతమంది కావాలి దాహం తీర్చవాలా, ఎంతమందికి నెమ్మది కావాలా, ఎంతమందికి జయం కావాలా? మరి ఎక్కడైతే నశించిపోయినో అక్కడ నీకు దేవుడు వెతికి ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు తప్పకుండా. అయితే యేసు ప్రభు మరి హృదయ రాసేరిగిన దేవుడు కాబట్టి, యేసు ఆయన గురించి తెలిసింది కాబట్టి మరి ఆ వైపు వెళ్తూ జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగు, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు, నేను త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాల్సిందని చెప్పగా సంతోషంతో ఆయన చేర్చుకోరు. ఎవరన్నా మరి భూమి మీద కూడా విఐపీస్ ఉన్నారు, మరి ఎవరన్నా ఇంటికి పోయి నా ఇంటికి రా అంటే వస్తారా? ఎవరన్నా రారు, ఎవరు కానీ డాక్టర్లు కూడా రారు. కానీ తన దాహం దేవుడు చూసిండు, తన ఆత్మ సంబంధమైన దాహం దేవుడు చూసిండు. ఈరోజు నమ్ముకున్నప్పుడు కూడా నీ దాహంకు నీ ఆకలి దేవునికి చూస్తూ ఉన్నావు. నువ్వు అడిగేది ఆ రవంతి అడిగితే దేవుడు కొండంతగా నీకు ఆయన ఆశ్రయం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు, నీకు శక్తిని ఇవ్వాలని కోరుతా ఉన్నాడు, నీకు బలం ఇవ్వాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు చూడమే కాదు, నన్ను చూడాలనుకున్నావు అంతే, కానీ నన్ను చూడమే కాదు, నీతో నేను ఇంటికి వస్తా, కబడ్డీ కొట్టు, నీతో నేను సమాధానం చేస్తా, స్నేహం చేస్తా. మరి చాలామంది ఒక స్థాయికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వరు, మనకు కమిట్మెంట్ ఇవ్వరు. అయితే యేసు ప్రభు సాక్షాత్తు దేవదేవుడే. మరి ఆ ప్రాంతమంతా పట్టణమంతా ఏమంటారు మొత్తము భయక్రాంతులు అయిపోతూ ఉన్నారు. యేసు ప్రభు పేరు రికార్డ్ అయిపోతూ ఉన్నారు.
అయినప్పుడు కూడా అంత బిజీ ఉన్నప్పుడు కూడా నేను బిజీ అని చెప్పలేదు, కానీ తనకు ఎవరైతే అవసరం ఉన్నదో తన పట్ల ఎవరైతే దాహంతో ఉన్నారో వాళ్ళ ఎదుకు తను వచ్చింది. అయితే ఈ జక్కే అనేది నేను చాలా బిజీగా ఉన్నాను చెప్పలేదు, కానీ సంతోషంతో ఏం చేసిందంట, చేర్చుకున్నాడు అక్కడ. హల్లెలూయా. చేర్చుకున్నప్పుడు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. ఎట్లా అంటే ఆయన దుర్మార్గుడు, నీచుడు, డబ్బుల కొరకు ఏమైనా చేస్తాడు అనేటువంటి రికార్డ్ అయిన ఉన్నప్పటికీ కూడా మరి చాలామంది దొంగోలు మా స్మగ్లర్స్ అని తెలిసినప్పుడు వాళ్ళతో సహవాసం చేస్తారు వాళ్ళు, కానీ కానీ యేసు ప్రభు మరి సరే నీ దగ్గరకు నేను వస్తున్నప్పుడు ఈ పాపి పడి వెళ్తుడు అని చెప్పి ఆయన గురించి చదువుకున్నప్పుడు యేసు ఒక మాట ఏమన్నా తెలుసా, వైద్యుడు ఎవరి కొరకు అవసరము, రోగులకు అవసరం. నేను నశించిన ఎందుకు రక్షించడానికి వచ్చింది, నేను పాపుల కొరకు వచ్చిన. పాపుల కొరకు ఎందుకు వచ్చిండు, తీర్పు తీర్చడానిక కాదు, పాపులను క్షమించి పాపం నుంచి విడిపించి ఆయన ఎంత శక్తిమంతుడో చూపించడానికి యేసుప్రభు భూమికి వచ్చింది. హల్లెలూయా. అయితే సంతోషంగా ఆయన చేర్చుకోవడం కాకుండా అప్పటి వరకు డబ్బు కొరకు బతికినటువంటి ఆ జక్కయ్యగా ఏమైందంటే ఆ తర్వాత భోజనం తీసుకున్న తర్వాత సాహసం చేసిన తర్వాత జక్కయ్యలో మార్పు వచ్చింది. ఎవడైనా క్రీస్తు యందు వెళ్ళా నూతన సృష్టి. యేసుప్రభు నమ్ముకున్నప్పుడు మరి యేసుప్రభుకు ప్రార్థించిన తర్వాత నీ జీవితం తప్పకుండా మారాల. హల్లెలూయా. మరి జక్కయ్య కొన్ని క్షణాలే మరి యేసుప్రభు ఉన్నప్పుడు, యేసుప్రభు జక్కయ్యతో ఉన్నప్పుడు మరి జక్కయ్యలో ఒక మార్పు చూస్తున్నాం. ఏంటంటే ప్రభువా మరి ఆస్తిలో సగం భాగం ఏం చేస్తా అంటున్నాడు, పేద ప్రజలకు ఇస్తా అంటున్నాడు. అంతేకాకుండా ఒక దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నట్టయితే దానికి 4 ఇంతలు నేను చెల్లిస్తా అంటున్నాడు. సభలు కొడతాం. మార్పు వచ్చిందా లేదా? మార్పు వచ్చింది. మరి యేసు ప్రభు హస్తంలో ఎప్పుడైతే తన జీవితం పెట్టిండో తన జీవితంలో మార్పు వచ్చింది. అంతేకాకుండా సరుకులకు కొలుకులకు ఏమన్నంటే నేడు ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. భూమి మీద గొప్ప విషయం ఏంటంటే నువ్వు రక్షణ పొందుకోవడం చాలా గొప్ప విషయం. నీకు రక్షణ కలిగిందంటే, నీ పాపాలు క్షమింపబడి అంటే నువ్వు ధన్యుడవు, భాగ్యవంతుడవు, ధన్యురాలు. అంటే నువ్వు బ్లెస్సింగ్ అయిన ఆ వ్యక్తి అన్నమాట. అంటే దేవుడు నీకు తోడే ఉంటాడు. అంతేకాకుండా ఆ దేవుడు నీ గుండెల్లో వచ్చి నివాసము చేస్తాడు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్పబడుతుందంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశమైన సింహాసనం. ఆయన పడుకోనికి, ఆయన రెస్ట్ తీసుకోనికి నువ్వు ఏమైనా కట్టగలుగుతావా? నరుడు కట్టే విషయం ఉన్నాడు, కానీ దేవుడు ఆయన రూపులో చేసుకున్నటువంటి మన గుండెలు ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభువా నేను పాపి, నన్ను క్షమించాను, దేవుడు క్షమించడమే కాకుండా నీ గుండెలో వచ్చి నువ్వు ఆహ్వానిస్తే నీలోనికి వచ్చి నివాసం చేస్తున్నావు. అంతేకాకుండా ప్రతి పరిస్థితిలో నీకు భూమి మీద ఏ పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటుంటావో ఆ పరిస్థితులు నీకు ఏం చేస్తాడు, సాయం చేస్తాడు. ఎట్లా అంటే తల్లిదండ్రులు పక్క నుండి పిల్లలకు ఎట్లా సాయం చేస్తాడో ఆ దేవుడిని పక్క నుండి తప్పకుండా సాయం చేస్తాడు. హల్లెలూయా. అయితే యేసునంటే నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంతేకాకుండా నశించిన దాని వెతికి రక్షించడానికి వచ్చినా అని చెప్పి మరి దేవుని గురించి తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మరి అంతమందికి ఎవరు చెప్పాలా? తన ప్రజలమైన మనము చెప్పాలా. అది నీకు నాకు బాధ్యత ఉన్న. చాలామందికి తెలియదు. సృష్టికర్త మొదలుపెట్టి సృష్టిని పూజ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఏదో గూటిలో ఇంత ఏమంటారు ఒక రూపం మార్చి అని పెడతా ఉన్నారు. అయితే అవి వినవు, చూడవు, మాట్లాడవు. కానీ యేసు ప్రభు ఆత్మసత్యం ఉన్నాడు కాబట్టి, మరణించి తీర్లేసింది కాబట్టి పిలిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన పలుకుతూ ఉన్నాడు. నా యవన ప్రేమను నేను పిలిచిన యేసు ప్రభుని, యేసు ప్రభు నేను పాపి అన్నప్పుడు నాకు పలికిండు, కనిపించింది. ఆ రోజు నుంచి ఈరోజు ఏ పరిస్థితి వచ్చినా, నా వ్యక్తిగత సమస్య ఉండొచ్చు, నా కుటుంబ సమస్య కావచ్చు, నా పిల్లల సమస్య కావచ్చు, సంఘ బిడ్డల సమస్య కావచ్చు, పట్టణ విషయంలో కావచ్చు, రాష్ట్ర విషయంలో కావచ్చు, దేశ విషయంలో కావచ్చు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొడవలు ఉంటాయి కూడా. దేశ విదేశాల మధ్య గొడవలు అవుతున్నాయా లేవా? అయితేనే చెప్పాలా. కుటుంబాల మధ్య గొడవలు అవుతున్నాయా లేవా? పట్టణాల మధ్య గొడవలు అవుతున్నాయా లేవా? మనిషికి గొడవలు అవుతున్నాయా లేవా? వాటి కొరకు నువ్వు నేను ప్రార్థిస్తే తప్పకుండా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తారు. తప్పట్లు కొడతాం. ఓన్లీ ఆత్మల కొరకు కాదు, శరీరంతో కూడా దేవుడు నేను స్వస్థపరచుడికి ఆయన శక్తివంతుడు. ఎందుకంటే ఆయన పొందుకున్న గాయం చేత ఏమై ఉన్నది, స్వస్థత ఉన్నది. హల్లెలూయా. మరి దీంతో పాటు నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఏ రోజుకి ఆ రోజుగా ఏ అవసరం ఉందో ఎక్కడ ఉందో దేవుని తెలుసు. కాబట్టి నువ్వు ఆయన మీద ఆనుకొని ప్రభువా నాకు ఈ విషయంలో నాకు సాయం చేయి, ఈ ప్రయాణం చేస్తున్న ప్రభువా ఈ ప్రయాణంలో నాకు కృప చూపించి సాయం చేయమని అడిగినప్పుడు ప్రయాణంలో కూడా నేను కాపాడుతాను. ప్రయాణంలో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయా లేవా?
మరి ఎంత బిజినెస్ చేసినా ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కొంతమంది వాంటెడ్ సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు తృప్తి లేదు. మంచి ఉద్యోగంలో తృప్తి లేదు, చూసే విషయంలో తృప్తి లేదు, తినే విషయంలో తృప్తి లేదు, డబ్బులో తృప్తి లేదు, మరి పదవులో తృప్తి లేదు, ఉద్యోగంలో తృప్తి లేదు. కానీ తృప్తి లేకుండా మనుషులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో పోతున్నారు. తాగుడుతో తృప్తి ఉందని చెప్పి తాగుతూ ఉన్నాడు. సాల్వ్ అవుతుంది ప్రాబ్లము. తాగుబోతు అయినప్పుడు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి కానీ వాళ్ళకి తృప్తి లేదు. చాలామంది ల్యాప్టాప్లు పెట్టుకొని ఐఫోన్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. తృప్తి ఉన్నదా? లేదు. కానీ ఒక్క దగ్గర ఎక్కడ తృప్తి ఉంటుంది అంటే నామని నేను చెప్తున్నట్టు అంటే క్రీస్తులో ఆ తృప్తి దొరుకుతుంది. సబర్లు కొట్టు. జక్కే అనుకున్నాడు తృప్తి ఎక్కడ దొరుకుతుంది? డబ్బులో దొరుకుతుంది. దానికి నిజాయితీగా సంపాదించాలి. ఆయన మోసం చేసి అబద్ధం ఆడి సంపాదించింది కానీ అసంతృప్తికి రోజు రోజుకు ఆయనకు సమాధానం లేకుండా మరి అశాంతి ఎక్కువైపోయింది, దుఃఖం ఎక్కువైంది, వేదన ఎక్కువైపోయింది. వెతుకుతూ ఉన్నప్పటికీ దొరకలేదు. కానీ యేసు ప్రభులో ఆయనకు దొరికింది. కాబట్టి ఏమన్నా అంటే ప్రభువా నా ఆస్తి అంత ఇప్పటివరకు నా కొరకు సంపాదించుకున్నా కానీ ఆ డబ్బంతా నేను ఏం చేస్తాను? సగము నా నుంచి సగం పేద ప్రజలకు నేను అందిస్తాను. అన్యాయంగా తెచ్చుకున్నా కదా, ఎవరికైతే తీసుకొచ్చుకున్నో వాళ్ళకి 4 తిరిగి చెల్లిస్తాం. మార్పు వచ్చిందా లేదా? తప్పకుండా నీ జీవితంలో నా జీవితంలో మార్పు. ఆ తర్వాత ఏమన్నంటే ఇంటికి రక్షణ వచ్చింది, నశించి దాన్ని వెతికి రక్షించింది. ఆ తర్వాత ఆయన ఒక సాక్షిగా ఉండొచ్చు, ఒక దైవజనంగా మారిండొచ్చు. మరి ఆయన బ్రతుకంతా మారిపోయింది. అందుకే ఈ రోజుల్లో కూడా చాలామంది క్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రజలు మారుతూ ఉన్నారు, నెమ్మదిగా తృప్తిగా ఉన్నారు. హల్లెలూయా. మరి రకరకాల మనుషులు అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలు కూడా మరి ఒక శతాధిపతి వచ్చింది. శతాధిపతి 100 మందికి ఆయన అధిపతిగా ఉన్నాడు. ఒక దాసుడికి కాలు చేతులు పడిపోయినాయి. యేసు గురించి విన్నాడు. విన్న తర్వాత మరి శతాధిపతి అన్నప్పుడు తనున్నప్పుడు వైద్యం వాడిండొచ్చు, వైద్యము పనిచేయలే. కొన్నిసార్లు లోకరీతిగా వైద్యం ఫెయిల్ కావచ్చు, లోకరీతిగా మనం ఫెయిల్ కావచ్చు. కానీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు, యేసు దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఫలం ఇస్తాడు, జాబ్ ఇస్తాడు తప్పకుండా. అయితే ఆ శతాధిపతి తన దాసుని పట్ల ఆయన ప్రేమిస్తుంది కాబట్టి మరి యేసు గురించి విన్నప్పుడు ఒక 2 పంపించి, అయ్యా నా దాసుడు పక్షపాతంతో పడి కాలు చేతులు లూకాసు వార్త 7వ అధ్యాయము. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తి వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చాడు. ఒక శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు రోగి చావు సిద్ధమై ఉండేది. శతాధిపతి యేసును గూర్చి విని ఆయనను వచ్చి తన దాసుని స్వస్థపరచమని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపారు. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందులకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించారని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు వెళ్ళి కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన ఎద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకోలేదు. అయితే మాట మాత్రం సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను, నేను సహా అధికారం లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుడు చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పునని వాళ్ళతో పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పరమటను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసు స్వస్థుడై నిండుట కనుగొనేది. మధ్యలో కూడా 8వ అధ్యాయంలో ఉంటుంది. మరి అక్కడ శతాధిపతి ఉన్నాడు. సరే వస్తా, ఇంటి వరకు వచ్చిన తర్వాత అంటాయా నువ్వు ప్రయాసపడద్దు, కానీ నేను సహా దాసులకు నేను అధిపతిని ఉన్నా, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే వస్తాడు, నా మాటకి ఎంత పవర్ ఉంటే నీ మాటకి పవర్ ఉంటుంది. కాబట్టి నువ్వు మాట మాత్రం తెలిస్తే నా దాసుడు బాగా. ఎంత విశ్వాసం! సభలు కొడతాం. చాలామంది యేసు ప్రభును ముట్టుకోవాలని, యేసు వాళ్ళని ముట్టుకోవాలని ఆశపడతా ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ నుండి మరి అమెరికా ఉన్నటువంటి మనుషులకు నువ్వు ప్రార్థిస్తే కూడా వాళ్ళు బాగవుతారు. ఇక్కడ మనం దుబాయ్లో ఉన్నటువంటి ప్రజలకు ప్రార్థిస్తే కూడా వాళ్ళు బాగవుతారు. కానీ వాళ్ళకు మనం ఏం చేయాలంటే యేసుకు గురించిన సత్యము ప్రకటించాలి. మనం సత్యం తెలుసుకుంటే ఏమవుతారు? స్వతంత్రులు అవుతారని చెప్పి వాక్యం. సత్యం ఎవరు? యేసు సత్యం.
యేసు ప్రభు అంటే సకలము సత్యమే. యేసు ప్రభు గురించి విన్నప్పుడు వాళ్ళు విశ్వాసం నమ్మినప్పుడు ప్రార్థించినప్పుడు కార్యాలు తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. అయితే ఇంత విశ్వాసం నేను ఎక్కడ కూడా చూడలేదు. అదే మీ విశ్వాసం మీకు జరుడుగా కానప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏమైందంటే ఆ దాసులు మంచి అయిపోయారు. హల్లెలూయా. చాలా మంది ఏదో విధంగా ఏదో వయసులో ఏదో ఆయుస్సులో పూట ఏదో ఒక కొరత వాళ్ళకి కనిపించినప్పుడు నిజమైన దేవుని వెతికినప్పుడు వాళ్ళకు సమస్య తీర్చలేదు. ఎందుకంటే వాళ్ళ మొక్కింది ఒట్టిదని తెలిసినప్పుడు ఆ సమయంలో యేసు ప్రభువుని మనం ప్రకటించినప్పుడు వాళ్ళు నమ్మినప్పుడు కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పిన మరోసారి చెప్తున్నా. ఒకసారి ఆన్లైన్ తర్వాత మార్నింగ్ అవర్స్లో మేము 5-6 o'clock సికింద్రాబాద్లో ఉంటే నేను మా ఫ్రెండ్ ఆయన ఇప్పుడు సేవకుడు అయినాడు. మరి అక్కడ ఒక ఆయన తన కుమారుడు పంచ కట్టుకొని వచ్చాడు. ఒక బ్రీఫ్ కేసు ఉన్నది. మమ్మల్ని అడుగుతా ఉన్నాడు, ఇక్కడ జాంగీర్పల్లిలో పోవాలి కదా అంటే మేము అంటున్నాము జాంగీర్పల్లిలో ఎందుకు పోవాలనుకున్నాం అంటే ఏం లేదు, నాకు 18 సంవత్సరాల వయసు గారికి యవనస్తున్నాడు, మతి సిమితం ఉన్నది, నేను మహారాష్ట్రలో ఉంటాను, నా కొడుకు ఏమైనాడు మతి సిమితం 3 నెలలు అయిపోయింది, తప్పిండు. అక్కడ టీవీలో ఇచ్చినా మరి రేడియోలో చెప్పినా పేపర్లో చెప్పినా ఆయన ఫలితం లేదు. నా నుంచి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసినా కానీ ఏం జరగలేదు. కానీ ఇక్కడ ఒక మాంత్రికుడు ఉన్నంట, అక్కడ పోతా అయితే మేము ఒకటి ఏమన్నామంటే ఇప్పటివరకు ఎన్నో చేసినాం మాంత్రికుడు లేరు అనుకోని అక్కడ పోతే అయితే కాదు కానీ తెలియదు, కానీ మేము నీకు ఒకటి చెప్పే సత్యం వింటే నీకు జరుగుతా అని చెప్పినాం. ఆయన సరే ఆయన కాశపుట్టింది. ఆయన నాతో పాటు పక్కకున్న హోటల్ తీసుకెళ్ళి అక్కడ ఆల్ఫా హోటల్ ఉంటుంది, అక్కడ టీ తాపించిన తర్వాత మరి ప్రాబ్లం చేసుకుని నిజమైన దేవుడు ఆయనకు సమస్తం సాధ్యమే అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత ఆయనకు విశ్వాసం వచ్చిన తర్వాత ప్రార్థన చేయించినాం. ప్రార్థన చేయించిన తర్వాత మేము చేసినాం. చేసుకుని నిజమైన దేవుడు ఆయన సమస్తం సాధ్యమే, అసాధ్యం అని తెలియలేదు. నీకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి ఏది కూడా అసాధ్యము లేదు. మరణించి తీరేసిన ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. నీ కొడుకు కొరకు నువ్వు ప్రార్థించు, కార్యం తప్పకుండా జరుగుతుంది. ఆయన మహారాష్ట్ర ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు, ఎక్కడ తప్పైనా మన దేవుడు ఇక్కడ తీసుకొచ్చి దేవుడు పెడతారు అని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన చేసాడు. ఆ తర్వాత మేము ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఎక్కడ పోవద్దు, ఇప్పుడు నీ ఇంటికి నువ్వు ఫోన్ చేయి, ఒకవేళ సమాధానం వస్తే మాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసేంతలోపు మా ఫ్రెండ్కి ఫోన్ నెంబర్ ఇచ్చినాం. అయితే ఆ నేర్స్ కూడా చెప్పిందంట, అయ్యా మీరు అయిన తర్వాత నా ఇంటికి నేను ఫోన్ చేసిన, నా భార్య ఏమనంటే ఇప్పుడే మన కొడుకు వచ్చేయండి, హల్లెలూయా, ఎక్కడున్నా అక్కడి నుంచి మేము కూడా వచ్చేసే అర్థమవుతుందా. ఆయన సంతోషంతో ఏడ్చుకుంటా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి కార్యం జరిగిందా లేదా. దేవునికి నువ్వు ప్రార్థన నీ వేదన తెలుసు, నీ బాధ తెలుసు, నీ దుఃఖం తెలుసు, నీ రోగం తెలుసు, ఏదైనా దేవుడు తప్పకుండా నిన్ను ఎప్పుడు కూడా తృణీకరించాలి. నీ ఏ సమస్య ఉందో, ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, నువ్వు ఆయన బిడ్డమైనవా, ఆ బిడ్డతో పాటు నీకు అన్ని సకలం నీకు ఇస్తాడు. ఆత్మీయంగా ఇస్తాడు, ఆర్థికంగా ఇస్తాడు, ఏ పరంగా ఇస్తాడు. చాలామంది ఉన్న పాటను వారి జీవితాలు అర్పించుకున్నారు. దరిద్రులు వచ్చే దేవుని దగ్గరికి, పాపులు వచ్చే దేవుని దగ్గరికి. కానీ ఎప్పుడైతే వారి జీవితాలు సమర్పించిన తర్వాత వాళ్ళ జీవితాలు మరుపు తిప్పి మార్చి వాళ్ళను భూమి మీద కూడా గొప్ప చేసి ఆయన నామాన్ని గొప్ప తెచ్చుకున్నారు. సభలు కొట్టండి. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి ఏమి లేదు, సైంటిస్ట్ లేరు, ఆ తర్వాత రాజ్యాలు వెళ్ళే రాజులుగా మారిరు, రాములుగా మారిరు, డాక్టర్లుగా మారిరు, కనిపెట్టిరు చాలా. అయితే నీ జీవితంలో కూడా నువ్వు ఈరోజు ఏమి లేకపోవచ్చు నీ దగ్గర, ఈరోజు నువ్వు నీ జీవితాన్ని అర్పించు, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఇంకో సమయం చెప్తున్నాను. మా నాన్నకు ఉండి ఒకసారి బ్లడ్ పడ్డది. అప్పటికి ఏజ్ అయింది కాబట్టి బ్లడ్ పడ్డది. డాక్టర్ తీసుకుపోతే సర్జరీ చేసేది ఉంటుంది, మా ఎండోస్కోప్ చేసేది ఉంటుంది. ఆయన కూడా సహకరించారు. ఆయన శరీరం బలహీనం ఉంది కాబట్టి శరీరం సహకరించదు కాబట్టి కష్టమే అన్నట్టు చెప్పారు. అయితే ఆయన కూడా దీనికి ఇన్ని పైసలు అయితే అన్ని పైసలు పెట్టి సర్జరీ చేసినా కూడా బతికేది గ్యారంటీ ఉండదని చెప్పారు. అయితే మనకెవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుకి ఏదైనా అసాధ్యం ఏది లేదు, సమస్తం సాధ్యమే. కాబట్టి నేను ఇంటికి వచ్చిన తర్వాత చిన్న ప్రేయర్ బాటలు తీసుకుని నూనె బాటలు తీసుకొని ప్రార్థన చేసిన. ప్రార్థించినప్పుడు అది ఏమి నూనె అవుతుంది? ఆ ప్రేయర్ ఆయిల్ అవుతుంది, ప్రార్థన అభిషేకంతో కొన్ని నూనె అవుతుంది. కాబట్టి మరి ఆ ఛాతీకి పెట్టినప్పుడు ఏం జరిగింది? స్వస్థత జరిగింది. లక్షలు అయితే కూడా బ్రతకనటువంటి వాళ్ళు కొన్ని వందల వేలటువంటి హీల్ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు బతికింది మా నాన్న.
ఇదే కాదు, 1000 కోట్ల నీకు సమస్యలు ఉన్నా కూడా 1000 కోట్ల ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతా అంటే తప్పకుండా సాల్వ్ అవుతాయి. కానీ వాళ్ళ నుంచి ఏం జరుగుతుందంటే నమ్మాలా. ఎవరు నమ్మాలా? దేవుని నమ్మాలి. ఈరోజు నువ్వు నమ్ము, దేవునికి అప్పచెప్పు, నీ జీవితంలో తప్పకుండా సాయం చేస్తావు. కళ్ళు మూసుకున్నాం. నశించిన దానికి రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు. యేసుని ఎదిగిన వాళ్ళంతా నశించిపోయి ఉన్నారు, ఏదో ఒక విషయంలో తప్పిపోయి ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. డబ్బులు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, కంపెనీలు ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు, సొసైటీలో మంచి పేరు ఉండొచ్చు, కానీ అక్కడ నెమ్మది ఉండదు. చెప్పాలి, నువ్వు వెళ్ళి చెప్పాలి, యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పి. రౌడీ షీటర్లు మారుతూ ఉన్నారు, నక్సలైట్లు మారుతూ ఉన్నారు, టెర్రరిస్టులు మారుతూ ఉన్నారు. చాలామంది ఈ పాపం నుంచి నేను బయటికి రాలేనని పరిస్థితులు ఉన్నటువంటి త్రాగుబోతులు, తిరుగుబోతులు మారుతూ ఉన్నారు. నువ్వు ఎటువంటి బలిత నీకున్నా, ఎటువంటి పాపం నిన్ను వేధిస్తున్నా, ఈ రాత్రి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నువ్వు సత్యం తెలుసుకుంటే స్వతంత్రులుగా దేవుడు చేస్తాం. నిలబడతాం, నేను చెప్పండి, నిలబడతాం. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు. జక్కయ్య జీవితంలో మార్పు తెచ్చిన దేవుడు, పక్షపాతంతో పడి కాలు చేతులు పడినటువంటి ఆ దాసులను మార్పు తెచ్చిన దేవుడు, నీ జీవితంలో కూడా మార్పు దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు. ఎంతమంది అయితే నా జీవితంలో మార్పు కావాలి ప్రభువా, క్రీస్తు లేకుండా అంత ఒట్టిదే, శూన్యం, అసంతృప్తి, ఓటమి, నరకము, మరణము, వ్యసనము, కొట్లాట, పంచాది. ప్రభువా నేను నమ్ముతున్న ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా. నేను నమ్ముకొని నేను పక్కకు పెట్టిన, నమ్ముకొని నేను వెంబడించలేదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఈ రాత్రి నుంచి నీ కొరకు నేను బతుకుతా. యేసయ్యా నేను చెప్పండి, నా పాపములు, నా దోషములు క్షమించి ఈ రాత్రి నన్ను బాగు చేయండి. చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చిన తండ్రి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన తండ్రి, అయ్యా అనారోగ్యం ఉన్న నన్ను బాగు చేయడానికి వచ్చిన తండ్రి, అసంతృప్తిగా నాకు తృప్తినివ్వడానికి వచ్చిన తండ్రి, తీర్పు కావాల్సిన నా కొరకు నా తీర్పులు నీ సెలవు వేసుకున్న ప్రభా, నీ నామాన్ని బట్టి నాకు సంతోషం, నెమ్మది, ధైర్యం, విశ్వాసము, నిత జీవితం పరలోక రాజ్యం దయచమని యేసు ప్రభువా నా గుండెని ఈ రాత్రి తెరుస్తున్నాను ప్రభువా. నాలోకి వచ్చి నివాసం చేయండి, నన్ను బిడ్డగా స్వీకరించి నీ మహిమకు వాడుకోమని, దిగొచ్చి దీనికి ఆశించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. పరిశుద్ధుల పరలోక తండ్రి, జక్కయ్య జీవితాన్ని దర్శించి మార్చిన తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి నశించిపోయి మరి ఎంతమంది అయితే నేను నశించిపోయిన అనుకుంటారు, వాళ్ళందరినీ దర్శించి రక్షించి కాపాడమని, దిగొచ్చి దీనికి ఆశించమని, వారిని స్వాస్థం సొత్తుగా, నీ సాక్షులుగా, నీ వారసులుగా చేసుకొని గొప్పగా ఆశించమని, జయ విజయాలు తెచ్చమని, అయ్యా శక్తి చేత కానీ బలం చేత కానీ జ్ఞాపకాలు జరిపించమని, సేవలో ఈ పరిచయంలో అయ్యా ఈ మందులో నీ కృప మెండుగా రిలీజ్ చేసి అయిపోతున్నాను. యేసు క్రీస్తు నామములో అడుగుకుంటాం తండ్రి, ఆమేన్. నేను స్తోత్రం దేవుడు దీవించును గాక. అలాగే కూర్చోండి. ముందున్న దినాల్లో మరొక్కరు కాదు, మరి జాసన్న గారు మరి ఒక్కరైతే చాలు కానీ వందల మంది